సార్ ప్రైజ్ సార్ 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 ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్ బెన్ని గారు విజయరాజ్ సార్ ప్రైజ్ ద లార్డ్ అన్న ప్రైజ్ అన్న ప్రైజ్. ప్రార్థన చేసుకో. అత్యంత కృపా కనికరములు కలిగిన గొప్ప దేవ, కరుణా సంపన్నుడ, మా ప్రియ ప్రభువ, మీ ఘనమైన నామం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యమైన కార్యాలను బట్టి, మీ ఘనమైన నామం బట్టి, మీ సన్నిధిలో తండ్రి స్తుతి కీర్తనలతో స్తుతించడానికి ప్రార్థకాల సమయంలో నైనా మాకిచ్చిన శ్రేష్టమైన సమయం బట్టి ప్రభువ, మీ పాద సన్నిధిలో చేరి మీ బిడ్డలుగా స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. అయినా ఎంత గొప్ప దేవుడు, మాకు ఇచ్చిన ఉచితమైన రక్షణ బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి ప్రభువ, సమస్తమును మాట చేత కలిగించిన గొప్ప దేవుడు అని కొనియాడుతున్నాం తండ్రి. ప్రభువానైనా తండ్రి, ఆకాశమును భూమిని మాట చేత కలిగించిన దేవుడు, అందులోని సమస్తమును అయినా మీ మాట చేత మీరు కలిగించిన మీ పాద సన్నిధిలో ఉన్నాం తండ్రి. కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకర కార్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నైనా ప్రభువా, నైనా యేసయ్యా, మీ పాద సన్నిధిలో మేమున్నాం నైనా. మీ సన్నిధిలో సాగిలు పడుతున్నాం తండ్రి. మీ నామం బట్టి మేము ఆడుతున్నాం. మీ నామం అన్ని నామముల కన్నా ఉన్నతమైనది తండ్రి. మీ నామం పరిశుద్ధమైన తండ్రి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, అనువాడవని తండ్రి ప్రభువా సెలవిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అల్పాయు ఓమేగా ఉన్న దేవా మీకు స్తోత్రం తండ్రి. ప్రభువా తండ్రి, మీ పాద సన్నిధినైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆరాధనకు యోగ్యుడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయినా మీ సన్నిధిలో తండ్రి మీ గొప్పతనాన్ని బట్టి ప్రభువా, మీ మహిమ ప్రభావాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్పదేవ, ఈ పరిశుద్ధమైన స్తోత్రం తండ్రి. ప్రభువా, నేను మా ఎడల మీకు ఉన్న తలంపులు ఎంతో ఉన్నతమైనవి. మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు తండ్రి, మీకు వందనాలు. జగత్పునాది వేయబడక ముందే క్రీస్తు యేసులో నేర్పరచుకున్న దేవా మీకు స్తోత్రం తండ్రి. మీ నామం తండ్రి ప్రభువా నైనా తండ్రి మరి జ్ఞాపకం చేసుకోవటానికి యెహోవా ఈరేగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా రాఫగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా షమ్మగా ఉన్నారు, మీకు స్తోత్రాలు. యెహోవా నిర్దేశకు ఉన్నారు, మీకు స్తోత్రాలు తండ్రి. శాలేము రాజా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నీతి అయిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువానైనా యథార్థ హృదయంలో మీ కైదృష్టి వస్తున్న దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నైనా అడుగు వాటికంటే ఊహించబడి అత్యధిక మేలుతో నింపే దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా ఇశ్రాయేలు ఎడల మీరు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి వందనాలు తండ్రి. ప్రభువా వారిని అరణ్యంలో నైనా తండ్రి ప్రభు పోషించిన దేవా మీకు వందనాలు తండ్రి. నైనా తండ్రి ఇశ్రాయేలుతో సహా పర్వతాన్ని మాకు ఇచ్చిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. అయినా తండ్రి కనికర సంపన్నుడు తండ్రి, మీకు వందనాలైనా తండ్రి. చేయి పట్టుకొని నడిపించిన దేవుడు అని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ప్రభువా వారిని ఎత్తుకొని నడిపించిన దేవుడు మీకే స్తోత్రాలు తండ్రి. ప్రభువా నైనా తండ్రి దహించు అగ్ని అయిన దేవా మీకు స్తోత్రాలు నైనా తండ్రి. ప్రభువా నైనా ఎంత గొప్ప దేవుడు తండ్రి. ప్రభువా మోషకు తోడై ఉన్నట్టు మీకు తోడై ఉండవని అనేక రీతిలుగా యెహోషువకు ఇచ్చిన వాగ్దానాలు మా జీవితాల్లో కూడా ఇచ్చిన దేవుడు అని కొనియాడుతూ ఉన్నాం తండ్రి. ప్రభువా మీకే స్తోత్రం నాయనా. మాతో ఉన్నవాడా, మాలో ఉన్నవాడా, మా మీకే స్తోత్రములు తండ్రి. స్తోత్రాలు నైనా తండ్రి. అయినా మీ కార్యాలు గొప్పవి తండ్రి. ప్రభువా తండ్రి శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్న వీడొక నీడలో ప్రభుత్వం సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రాలు. ప్రభు శక్తి చేత నేను బలం చేత కదా నా ఆత్మ చేతనే కార్యాలు జరిగిస్తున్నానని సెలవిచ్చిన దేవుడు మీకు స్తోత్రాలు అయినా తండ్రి. మీకు వందనాలైనా. వాగ్దానాలు నెరవేర్చే దేవా మీకు వందనాలు. జీవం కలిగిన దేవా మీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా నైనా మాకు సహాయకుడు మీరే తండ్రి. ప్రభా మా పక్షంగా విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపనకర్త అయిన తండ్రి మీకు వందనాలు తండ్రి. ప్రభువా నైనా మీ సన్నిధిలో తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి ఉదయకాలం ప్రార్థకాల సమయంలో
అయినా మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం తండ్రి ప్రభా. జ్ఞాన వివేకములు వలన ఆత్మను అనుగ్రహించిన దేవానికి స్తోత్రాలు తండ్రి ప్రభా. నేను తండ్రి తండ్రి అయిన దేవుడిగా, కుమారుడైన యేసుక్రీస్తుగా, పరిశుద్ధాత్మ దేవునిగా, త్రియేక దేవునిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. అయినా తండ్రి ప్రభా, మా ఎడల మీరు చూపిస్తున్న ప్రేమ ఎంతో గొప్పది తండ్రి. సత్యస్వరూపిన ఆత్మ మీకు వందనాలు అయినా. అయినా తండ్రి ప్రభా, నీతిని ఒప్పింపజేసే ఆత్మీయ దేవా మీకు వందనాలు తండ్రి. తీర్పును గురించి నైనా మీరు తండ్రి జ్ఞాపకం చేస్తూ ఒప్పింపజేస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రాలు. నైనా పాపమును గురించి అయినా తండ్రి ప్రభు ఒప్పింపజేసి ప్రభు నైనా తండ్రి వారినైనా మీ సన్నిధిలో మీ రక్తం చేత కడగబడటానికి ఒప్పింపజేసిన దేవా మీకు స్తోత్రాలు. నైనా మా రక్షకుడు అని జ్ఞాపకం చేసుకుంటూ మీరు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. రోషం కలిగిన దేవుడు తండ్రి ప్రభువా. నైనా మీ మాట తండ్రి అగ్ని వంటిది తండ్రి ప్రభువా. నైనా తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభువా. నైనా మీ కోపము క్షణికి మాత్రమే తండ్రి. అయితే తండ్రి ప్రభువా, మీ ఉగ్రత కృపాలు కాకూడదని పదే పదే నేను అనేక రీతిలుగా జ్ఞాపకం చేస్తూ బలపరుస్తూ నడిపించిన అద్భుతమైన దేవుడు తండ్రి. ఆశ్చర్యమైన కార్యాలు జరిగించిన దేవుడు తండ్రి ప్రభువా. తండ్రి తండ్రి అని పిలిచడానికే మాకు అర్హతనిచ్చిన దేవుడు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభువా. అయినా యాకోబు దేవుడిగా, ఇస్సాకు దేవుడిగా ప్రభువా ఉన్న దేవా మీకు స్తోత్రాలు. ఇతరులకు దేవుడిగా ఉన్నావని జ్ఞాపకం చేస్తూ ప్రభువా బలపరిచి నడిపించిన దేవుడు తండ్రి. ప్రత్యేకంగా ఇశ్రాయేలు వారి దేవుడిని చెలవిస్తూ వారిని పక్షంగా ఉండి నైనా వారిని ఒక జనాంగంగా ఏర్పరచుకుని వారితో నైనా తండ్రి వారిని బలపరిచి నడిపించి నైనా మీరు కార్యాలు జరిగించిన వచ్చిన దేవుడు తండ్రి. ఇశ్రాయేలుతో సహపార్వత్వాన్ని మాకు అనుగ్రహించిన గొప్ప దేవుడు అని కొనియాడుతూ ఉన్నాం తండ్రి ప్రభువా. మా మంచి కాపరి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా నమ్ముకుడిన నైనా మా దేవుడు తండ్రి, మా ఆశ్రయ దుర్గం మీరు తండ్రి ప్రభువా. నైనా దావీదు ఎంతో హృదయానుసుడిగా జీవిస్తూ అయినా మీ నమ్మకంగా జీవించిన బిడగా ఉండి అయినా తండ్రి ఎన్నో కీర్తనలు రాశాడు తండ్రి ప్రభువా. ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు తండ్రి ప్రభువా. నైనా మోషే మీ ఎందు నైనా తండ్రి ఇల్లంతలో నమ్మకంగా ఉన్నాడండి తండ్రి ప్రభువా. నైనా తండ్రి మీ ద్వారా నైనా తండ్రి సాక్షి పలికించడానికి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు తండ్రి. అవునైనా ఈ లోకంలో మేము కూడా నైనా మీ బిడ్డలుగా జీవించాలి. మాకు మీరు పదే పదే మీ వాక్య విలువలు నడిపిస్తున్న గొప్ప దేవుడు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చినా తండ్రి మీరు చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి తండ్రి ప్రభువా, నైనా ఇచ్చిన ఉచితమైన రక్షణ కార్యాలను బట్టి తండ్రి మీరు మా ఇళ్ళు చేసిన కార్యాలకు ప్రతిఫలంగా మేము ఇచ్చిన మేము తండ్రి రుణస్తులమే, మేము తీర్చుకోలేము తండ్రి. అయితే తండ్రి మా ఇళ్ళ మీరు చేసిన కార్యానికి ప్రతిఫలంగా మేము ఇచ్చిన తండ్రి ప్రభువా నైనా రుణస్తులమే అని జ్ఞాపకం చేసుకుంటూ ఉదయకాలం మా స్థుతులతో తండ్రి కీర్తించడానికి మా జీవితకాలంతో కూడా సరిపోతుంది. మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయంలో తండ్రి మేమందరము కలిసి నైనా ఏక మనసు ఏకాత్మతో తండ్రి నైనా స్థుతించటానికి ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయంలో తండ్రి మేము కలిసి కూడుకొని సాధనం ద్వారా నేను ఒక చోట సమకూర్చోవటానికి మీరు ఇచ్చిన ఏర్పాటును బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మీ పాదములు జ్ఞాపకం చేసుకుంటూ పెరిగి నలిగిన హృదయంతో మా స్తుతి ఆరాధన మా ప్రభుని మా రక్షకుడిని యేసుక్రీస్తునామములో స్తుతించి ఆరాధించి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ పెట్ట వందనాలు. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. అమ్మ మిస్సి ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ మా. అమ్మా పాట పాడమ్మా. సరే మా. ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదను
ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మృక్కిదము స్తుతించెదం పొగడెదము, మృక్కిదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, ఆయనే నా సంగీతము. హల్లెలూయా. ప్రైజ్ గాడ్, దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనము తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక మొదటి అధ్యాయం చదువుకుందాం. యేసన్న చదువుతారు, బ్రదర్ యేసన్న. ఒకటో అధ్యాయం సార్, ఒకటో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది కృపయు సమాధానమును మీకు కలుగును గాక. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని యొక్క మానక జ్ఞాపకము చేసుకునొచ్చు మా ప్రార్థన యందు మీ విషయమై జ్ఞాపకము చేయొచ్చు. మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏలైనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యుద్ధకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఇంటిమో మీరు ఎరుగుదురు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని వారనైతిరి. కాబట్టి మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరైతిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసమును వెల్లడి ఆయన కనుక మేమేమీ చెప్పవలసిన ఆవశ్యకము లేదు. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడ జనులు మిమ్మల్ని గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల వాడను సత్యవంతుడునకు దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి మీరే తెలియజేయుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరియు ఈ సమయంలో దైవజనులు ఉన్నారు. వాక్యం కొరకు సహోదరులు బ్రదర్ సురేష్ బ్రదర్స్ వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. స్తోత్రం గొప్ప దేవానికి వందనాలు. స్తోత్రం గడిచిన రాత్రులు దేవుని మంచి చేసి దేవతలు ఇదే కాలంలో గూగుల్ మీట్ లో కలుపుకున్న విధానం బట్టి వందనాలు స్తోత్రం చేస్తున్నాను. ముఖ్యంగా వేస్తున్న దేవతండ్రి అన్న వాక్యం బోధిస్తుండగా దేవతండ్రి మీరు అన్నది దేవతండ్రి మాకు వాక్యం చేయగలిగినట్టుకు సహాయం దయచేయగలగపో. నేను మాట ప్రతి ఒక్కరి మా మనసులో దేవుడు నాటికు సహాయం దయచేసి నడిపించుకోండి. మా ప్రభువైన యేసుక్రీస్తునామములో అడుగుతున్నాం. ఆమేన్. మరి సమయాన్ని దైవజనులకి అందిస్తున్నాను. మనం వాక్యాన్ని శ్రద్ధతో విందాం. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా గొప్ప కృప, ఆయన దయ, మరొక నూతన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన ముఖదర్శనం చేసుకోవడానికి, ఆయన స్వరాన్ని వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనం లాస్ట్ వీక్ అనుకున్నట్టుగా ఈరోజు లాజికల్ ఫాలసీస్, తార్కిక దోషములు అన్నటువంటి టాపిక్ను స్టడీ చేయబోతున్నాము. అప్పుడప్పుడు మన రెగ్యులర్ బైబిల్ స్టడీస్లో వేరే విషయాలను కూడా మనం స్టడీ చేద్దాం. ఎందుకంటే లేఖనాలను క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకు ఇటువంటి స్టడీస్ చాలా అవసరం. కాబట్టి ఈరోజు మనము ఈ సెషన్లో తార్కిక దోషములు అన్నటువంటి సిరీస్ను ప్రారంభించుకొని కొన్ని విషయాలను చర్చించుకుందాము. మిత్రులారా, మరి ఇక్కడ 2 పదాలు ఉన్నాయి. తార్కిక దోషములు అన్నప్పుడు మనం తెలుసుకోవలసిన 2 పదాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి తర్కము, రెండోది వచ్చేసి దోషము. తర్కము, దోషము. మిత్రులారా, మీరు దయచేసి మీ మైక్స్ని మ్యూట్లో పెట్టుకుంటారా? మీ మైక్స్ని మ్యూట్లో పెట్టుకుంటే డిస్టర్బెన్స్ ఉండదు. రైట్. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, తర్కము మరియు దోషము.
తర్కము అంటే నేను యాక్చువల్గా ఈ తెలుగు డిక్షనరీ చూస్తూ ఉన్నాను. తర్కము అంటే విమర్శ లేదా విచారణ లేదా చర్చ, సమాలోచనం, కారణము, వాదము. ఇంగ్లీష్లో అయితే ద సైన్స్ ఆఫ్ రీజనింగ్, దాని లాజిక్ అంటాము. ద సైన్స్ ఆఫ్ రీజనింగ్ లేదా రీజనింగ్, ఇన్ఫరింగ్, డెడ్యూసింగ్, గెస్సింగ్, ఈ రకమైనటువంటి అర్థాలన్నీ ఉన్నాయి. కాబట్టి తర్కము అంటే ఏంటంటే దాని విచారణ అనొచ్చు, విమర్శించడం అనొచ్చు, ఇన్వెస్టిగేట్ చేయడం అనొచ్చు, వాదము అనొచ్చు. ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ రీజనింగ్ అనమాట. దోషము అంటే మనకు తెలిసిందే, తప్పు లేదా పొరపాటు లేదా లోపము. కాబట్టి తర్క దోషము లేదా తార్కిక దోషాలు అంటే ఏంటంటే మన ఆలోచనలలో ఉన్న లోపాలు, మన వాదములలో ఉన్న లోపాలు, మన విచారణలో, మన విమర్శలో ఉన్న లోపాలు, మన చర్చలలో ఉన్న లోపాలు, మన సంభాషణలలో ఉన్న లోపాలు. ఇదన్నమాట దీని అర్థం, తార్కిక దోషాలు అన్న, తర్క దోషము అన్న. అయితే ఇంతకీ మన ఆలోచనలలో లోపాలుంటే ఏమవుతుంది? మన సంభాషణల్లో లోపాలుంటే ఏమవుతుంది? మన విచారణలో లోపాలుంటే ఏమవుతుంది? చూడండి, మన ఆలోచనలో లోపాలుంటే, ఫర్ ఎగ్జాంపుల్, లేఖనాలను అర్థం చేసుకోవటంలో కూడా స్పష్టత ఉండదు. మన ఆలోచనలో లోపాలు ఉన్నప్పుడు లేఖనాలను ఎలా అధ్యయనం చేయాలి, అవి ఏం చెప్తున్నాయి అన్నటువంటి దాన్ని మనం పొరపాటు పడవచ్చు. అదేవిధంగా ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ మాటలను ఎలా అర్థం చేసుకోవాలో మనకు అర్థం కాదు. లేదా మనతోనే ఎవరైనా మాట్లాడేటప్పుడు కానివ్వండి, ఏదైనా వాదములలో ఉన్నప్పుడు కానివ్వండి, అసలు ఎదుటివారు మాట్లాడుతున్న మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? మనం ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోవచ్చు మన ఆలోచనలో లోపాలు ఉన్నప్పుడు. కాబట్టి అటువంటి ఆలోచనల్లో, అంటే అటువంటి లోపాలను సరిచేసుకుంటే, ఆ లోపాలను, ఆ దోషాలను సరిచేసుకుంటే మనము లేఖనాలను అర్థం చేసుకోవటంలో కొంత స్పష్టతను మనం పెంచుకోవచ్చు. అదేవిధంగా ఎదుటి వారితో ఏదైనా సంభాషించేటప్పుడు ఆ మాటలను అర్థం చేసుకోవటంలో కానివ్వండి, విమర్శించడంలో కానివ్వండి, కొంత రైట్ డైరెక్షన్లోకి వస్తాం. కాబట్టి లోపాలను తప్పకుండా సరి చేసుకోవాలి, ఈ దోషాలను. నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ చూపుతాను, చూడండి. మీరు ఈ పిక్చర్ చూడండి. అంటే ఈ మనిషి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి అన్నదానికి సాదృశ్య రూపకంగా నేను ఈ పిక్చర్ చూపిస్తున్నా. మీరు చూస్తే ఈ యొక్క మనిషి యొక్క బ్రెయిన్లో ఆ థ్రెడ్ ఎలా ఉంది? గజిబిజిగా, గందరగోళంగా ఉంది కదా, ఆర్డర్ అన్నది లేదు. ఒక్కొక్కసారి మన ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయనుకోండి, అసలు వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాము? ఎదుటివారి సంభాషణలు ఎలా అర్థం చేసుకుంటాము? ఏదైనా ఒక గూఢమైన విషయాన్ని కొంచెం పరిశోధించి తెలుసుకోవలసిన విషయాన్ని, అసలు సత్యం అన్నటువంటి దాన్ని మనం అసెస్ చేయాలనుకోండి, ఎలా అసెస్ చేస్తాము? రైట్. అందుకనే ఈ తార్కిక దోషాలను మనం సరిచేసుకుంటే అప్పుడు మన ఆలోచనలు ఈ విధంగా ఉంటాయి. చూడండి, అంటే దేర్ ఈస్ క్లారిటీ, దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ రైట్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. ఒక సరి అయిన ఆలోచన విధానము అన్నటువంటిది మనం డెవలప్ చేసుకుంటే అప్పుడు స్పష్టత ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, మనం ఎలా అర్థం చేసుకుంటున్నాము, ఈ విషయాల్లో ఒక స్పష్టత అన్నటువంటిది ఉంటుంది మిత్రులారా. రైట్. మరి ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే, యాక్చువల్గా చాలా రకాల దోషాలు ఉన్నాయి అంటే తార్కిక దోషాలలో చాలా రకాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే రానున్నటువంటి దినాలలో మనకు సాధ్యమైనంత వరకు వాటన్నిటిని కూడా, అన్నీ ధ్యానించలేకపోయినా కొన్నింటినైనా మనము
స్టడీ చేద్దాము. ఈరోజు మాత్రము యాడ్ హోమినం అనేటువంటి లాజికల్ ఫ్యాలసీ, ఈ తార్కిక దోషాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. చూడండి, ఇది యాడ్ హోమినం అనే ఈ పదం లాటిన్ పదం. నేను లాస్ట్ టైం మీకు చెప్పాను, ఈ లాటిన్ భాష అన్నటువంటిది రోమా సామ్రాజ్యమునకు చెందిన అధికారిక భాష అన్నమాట. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ లాటిన్ లాంగ్వేజ్లో జరిగేది. ఇప్పుడు గ్రీకు సామ్రాజ్యంలో గ్రీకు భాష ఎలా ఉండిందో, ఈ రోమా సామ్రాజ్యంలో లాటిన్ అనేది అధికారిక భాష అన్నమాట. ఈ లాటిన్ నుంచి డెరైవ్ చేసిన లాంగ్వేజే ఇది ఇటాలియన్. ప్రస్తుతం ఇటలీ దేశంలో ఇటాలియన్ లాంగ్వేజ్ ఉంటుంది, దాని మూలం కూడా లాటిన్ భాషే. అయితే ప్రస్తుతం వాటికన్ సిటీ ఉంది కదా, మన పోప్, రోమన్ క్యాథలిక్ పోప్ ఉంటారు. ఆ వాటికన్ సిటీలో అధికారిక భాషగా లాటిన్ భాష ఉంది అని నేను విన్నాను. రైట్, కాబట్టి యాడ్ హోమినం అనేది లాటిన్ భాష. ఇంతకు దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే వ్యక్తికి వ్యతిరేకంగా లేదా మనిషికి వ్యతిరేకంగా. మరొక రకంగా చెప్పాలంటే వ్యక్తిపై దాడి, మనిషిపై దాడి. అంటే ఇద్దరు వ్యక్తులు కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తి మరొక వ్యక్తి చెప్తున్నటువంటి ఆ సత్యం కానీ ఆ స్టేట్మెంట్లు అసలు విషయం ఏంటో పరిశీలించకుండా ఆ విషయాన్ని వదిలిపెట్టేసి ఆ వ్యక్తిపై దాడి చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి క్యారెక్టర్పై బురద జల్లటం ప్రారంభించాడు అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే యాడ్ హోమినం అంటాము. అంటే సత్యాన్ని పరిశీలించకుండా లేదా విషయాన్ని పరిశీలించకుండా దాన్ని పక్కకు పెట్టేసి వ్యక్తులపై దాడి చేస్తే దాన్ని యాడ్ హోమినం లాజికల్ ఫ్యాలసీ అంటారు. ఎందుకు వ్యక్తులపై దాడి చేస్తారంటే, ఒక్కొక్కసారి ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి చెప్పిన విషయానికి మన దగ్గర సమాధానం లేకపోతే, మన దగ్గర సమాధానం లేదని మనం ఒప్పుకోం కదా, ఒప్పుకోకుండా దాడి చేస్తాం. వేరే వేరే విషయాలనైతే దాడి చేసి అసలు టాపిక్ని డైవర్ట్ చేస్తాం. ఎదుటి వ్యక్తి చెప్పేటటువంటి విషయాన్ని జనాలందరూ వింటున్నారు అనుకోండి, వాళ్ళందరూ బాగా ఫాలో అవుతున్నారు అనుకోండి, జనాలు ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని ఫాలో అవ్వడం మనకి ఇష్టం లేదనుకోండి, అప్పుడు జనాలని డైవర్ట్ చేయడానికి కూడా ఒక్కొక్కసారి వ్యక్తులపై దాడి చేస్తారనమాట. వ్యక్తులపై బురద జల్లినప్పుడు అప్పుడు జనాలు ఆహా వీళ్ళు ఇటువంటి వాళ్ళ అని చెప్పి అసలు విషయాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఒక రాంగ్ డైరెక్షన్లో డైవర్ట్ అయిపోతారనమాట. కాబట్టి ఈ రకమైనటువంటి దోషాన్ని ఏమంటామంటే యాడ్ హోమినం లాజికల్ ఫ్యాలసీ. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బైబిల్లో నుండి కొన్ని ఉదాహరణలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, యోహాను తినకయు త్రాగకయు వచ్చెను, గనుక వీడు దయ్యము పట్టిన వాడని వారు అనుచున్నారు. ఇది బాప్తిస్మిచ్చు యోహాను విషయం, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయం. మనం బాప్తిస్మిచ్చు యోహాను కానీ ఆయన ఆహారపు అలవాట్లు కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. బాప్తిస్మిచ్చు యోహాను ఆహారపు అలవాట్లు, ఆయన మిడతలు తినేవాడు, అడవి తేనె తినేవాడు. తర్వాత ఆయన వస్త్రధారణ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఆయన ఒంటె రోమముల వస్త్రం ధరించుకునేవాడు, మొలకు తోలుదట్టి కట్టుకునేవాడు. అయితే అక్కడ పరిసయ్యులు కొంతమంది అసలు బాప్తిస్మిచ్చు యోహాను యొక్క బోధను, సందేశాన్ని వదిలేశారు. ఆయన సందేశం ఏంటి? పరలోక రాజ్యము సమీపించింది కనుక మారు మనసు పొందండి. తర్వాత మారు మనసునకు గుర్తుగా బాప్తిస్మం తీసుకోండి. తర్వాత గొడ్డలి చెట్ల వేరున ఆల్రెడీ పెట్టబడి ఉంది, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరికివేయబడుతుంది, కాబట్టి మారు మనస్సునకు తగినటువంటి ఫలములు ఫలించండి అని బోధించాడు. అంటే ప్రజలను దేవుని వైపునకు తిరగమన్నాడు. మీ పాపాలు ఒప్పుకోండి అన్నాడు. మీ మారు మనస్సునకు తగినటువంటి ఫలములు ఫలించండి అన్నాడు. ఆ సందేశంలో లోపం ఏమైనా ఉందా?
అయితే జనాలందరూ ఆయన వెంట పోతున్నారు, ఆయన దగ్గరకు వెళుతున్నారు, ఆయన బోధలు వింటున్నారు. దానికి పరిసయ్యులు కొంతమంది ఉన్నారు కదా, శాస్త్రులు, వీళ్ళు తట్టుకోలేకపోయారు. అవుట్ ఆఫ్ జలసి వాళ్ళు ఏం చేశారంటే ఇక యోహాను యొక్క వ్యక్తిత్వం పైన బురద జల్లటం ప్రారంభించారు. ఎలా బురద జల్లుతున్నారు? అతని ఆహారపు అలవాట్లను ఆధారం చేసుకుని వీడు తినడు, వీడు తాగడు, కాబట్టి వీడు దెయ్యం పట్టినోడు అన్నటువంటి ఆ రకంగా ఆ వ్యక్తిపై దాడి చేస్తున్నారు. చూడండి, ఆయన సందేశాన్ని వదిలిపెట్టారు. ఆయన మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని పరిశీలించటం వదిలిపెట్టేసి జనాలందరూ ఆయన దగ్గరకు పోతున్నారు అన్నటువంటి ఆ జలసీతోటి వాళ్ళు బాప్తిస్మిచ్చి యోహానుపై దాడి చేయటం ప్రారంభించారు. అంత మాత్రమే కాదు, బాప్తిస్మిచ్చి యోహాను చెప్పినటువంటి మాటల్లో ఈ పరిసయ్యుల శాస్త్రుల యొక్క జీవిత శైలిని కూడా ఆయన ఖండించడం జరిగింది. అది తట్టుకోలేకపోయారు. కాబట్టి సత్యాన్ని అంగీకరించలేనప్పుడు, సత్యానికి సమాధానం ఇవ్వలేనప్పుడు జనాలు చేసే పని ఏంటంటే ఏదో ఒక కారణం చూపి వ్యక్తులపై బురద చల్లటం అన్నమాట. అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి మనం చదివినటువంటి ఈ మాటల్లో లోపం ఏంటి, దోషం ఎక్కడుంది? బాప్తిస్మిచ్చు యోహాను సందేశాన్ని పరిశీలించడం వదిలిపెట్టి ఆయన ఆహారపు అలవాట్లను బట్టి ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నారు. ఎవరు? ఈ పరిసయ్యులు, ఈ శాస్త్రుడు, ఇటువంటి ఈ సద్దుకాయలు లాంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళు బాప్తిస్మిచ్చు యోహాను సందేశాన్ని పరిశీలించడం వదిలిపెట్టారు. ఆయన మాటల్లో అసలు విషయం ఏంటి దాన్ని వదిలిపెట్టేశారు. ఆయన ఆహారపు అలవాట్లను బట్టి ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ దోషాన్ని మనం ఏమంటామంటే యాడ్ హోమినం అంటాము. తర్వాత మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఇంకొక విషయం చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చిన గనుక ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు చూడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరితో కలిసి తిరుగుతున్నాడు. సుంకరులతోటి, పాపులతోటి, వాళ్ళందరితో హ్యాపీగా కలిసి తిరుగుతూ వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. వాళ్ళందరూ మారు మనసు పొందుతున్నారు ఆయన మాటలు విని. అయితే ఆ విషయాన్ని వీళ్ళు ఓర్చుకోలేకపోయారు. ఈ పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, సద్దూకయ్యులు కానీ, ఇటువంటి వీళ్ళెవరు ఓర్చుకోలేకపోయారు. ఓర్చుకోలేక ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆయన యొక్క ఆహారపు అలవాట్లను బట్టి ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నారు. ఇదిగో వీడు తింటున్నాడు, తాగుతున్నాడు, వీడు తిండిపోతూ, వీడు తాగుబోతూ, వీడు సుంకరులతో పాపులతో కలిసి తిరుగుతున్నాడు, వాళ్ళకి స్నేహితుడు వీడు. అంటే చూడండి, ఇందాకేమో బాప్తిస్మిచ్చు యోహాను ఆయన ఆహారపు అలవాట్లు వేరుగా ఉన్నాయని, అందరిదిని తిండి ఆయన తింటం లేదని చెప్పి వీడు దయ్యం పట్టిన వాడు అన్నారు బాప్తిస్మిచ్చు యోహాన్ని. ఎందుకు? అందరిదిని తిండి తింటం లేదు కాబట్టి. ఇక్కడేమో యేసుక్రీస్తు ప్రభువారు తింటున్నాడు, తాగుతున్నాడు కాబట్టి ఇతడు తిండిపోతూ తాగుబోతూ అంటున్నారు. అంటే ఏ విధంగా చూసినా వీళ్ళు ఏంటంటే వీళ్ళు సత్యాన్ని అంగీకరించలేరు. జనాలు వీళ్ళను వదిలిపెట్టి ఇంకొకరిని ఫాలో అవటం వీళ్ళు తట్టుకోలేరు. ఇంకొకరికి పేరు ప్రతిష్టలు రావటం వీళ్ళు తట్టుకోలేరు. మా పొజిషన్ ఏమైపోయిద్దో, మా స్థితి ఏమైపోయిద్దో, జనాలు మా దగ్గరకు రావాలి, మమ్మల్ని చూడాలి, మా మాటలు వినాలి. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభువారు, బాప్తిస్మిచ్చు యోహాను వీరి యొక్క బోధల్లో ఈ పరిసయ్యుల యొక్క, ఈ శాస్త్రుల యొక్క జీవన శైలిని వాళ్ళు ఖండించడం జరిగింది. అది తట్టుకోలేరు. కాబట్టి ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇక వాళ్ళ యొక్క వ్యక్తిత్వంపై ఏదో ఒక కారణం చూపి దాడి చేస్తారనమాట. అయితే ఇక్కడ ఆ లాస్ట్ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందుననెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఎవరైనా సరే నిజంగా ఒక జ్ఞాని అయి ఉంటే నేను చేసే క్రియలను పరిశీలించాలి, నేను చేసే ఈ అద్భుతాలను పరిశీలించాలి, నేను చెప్పే ఈ మాటలను పరిశీలించాలి. అప్పుడు నా బోధలో, నా క్రియలలో జ్ఞానము ఉన్నదో లేదో బోధపడుతుంది. జ్ఞాని అయినటువంటి వాడు చేయవలసిన పని అది. నా క్రియలను పరిశీలించండి, నా బోధను పరిశీలించండి. అప్పుడు మీకు అర్థమైంది నేనేంటి అన్నటువంటిది.
నా క్రియల్లో నా బోధలో జ్ఞానం ఉన్నదా లేదా అన్నటువంటిది, అటువంటి వాడిని జ్ఞాని అంటారు. చూడండి, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న క్రియలన్నీ వదిలిపెడుతున్నారు. ఎన్ని అద్భుతాలు ఆయన చేశాడు! ఏ మనిషి అయినా చేయగలడా? దెయ్యాల అధికారంతోనైనా ఏ మనిషి అయినా చేయగలడా? అటువంటి వాటిని చేసినట్టు ఎప్పుడైనా విన్నామా మనము? లేనే లేదు. మరి ఆయన అద్భుతాలను వాళ్ళు లెక్క చేయటం లేదు, ఆయన బోధలను లెక్క చేయటం లేదు. వాటన్నిటిని ప్రక్కన పెట్టి ఇప్పుడు ఆయన తిండి గురించి వచ్చింది సమస్య. ఆయన ఎవరితో కలిసి తింటున్నాడు, ఎవరితో కలిసి తిరుగుతున్నాడు? ఆయన తిండిని బట్టి వీడు తిండిపోతూ తాగుపోతూ, ఆయన పాపులతోటి సుంకరులతో కలుస్తున్నాడని వీడు పాపుల స్నేహితుడు. చూడండి వీళ్ళు వేసే అభియోగం. కాబట్టి నేను చెప్పినట్టు మిత్రులారా, వాళ్ళు ఏంటంటే సత్యాన్ని అంగీకరించలేనప్పుడు, లేదా జనాలందరూ ఇంకొక వ్యక్తి వెంటబడి పోతున్నప్పుడు తట్టుకోలేక అవుట్ ఆఫ్ జెలసీ వాళ్ళు వ్యక్తులపై దాడి చేస్తారు, అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తారు. రైట్. కాబట్టి ఇక్కడున్న దోషం ఏంటి? యేసుక్రీస్తు యొక్క బోధలను, కార్యములను పరిశీలించడం వదిలిపెట్టి ఆయన ఆహారపు అలవాట్లను, ఆయన సహవాసాలను బట్టి ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ దోషాన్ని యాడ్ హోమినం అనొచ్చు. అంటే వ్యక్తిపై దాడి, విషయ పరిశీలనను ప్రక్కన పెట్టి, సత్యమును పరిశీలించడాన్ని ప్రక్కన పెట్టి, అసలు ఈయన ఏం బోధిస్తున్నాడు అన్నదాన్ని విమర్శించకుండా సరైన విమర్శ చేయాలి. సద్విమర్శ అన్నటువంటిది చాలా అవసరం మిత్రులారా. ఏదైనా ఒక విషయాన్ని సద్విమర్శ చేయొచ్చు. అసలు ఈ మాటల్లో సత్యం ఉన్నదా? ఈయన చేసే పనుల్లో సత్యం ఉన్నదా? అందుకనే చూడండి, నికోదేము ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వస్తాడు. బోధకుడా, నువ్వు చేసేటువంటి పనులు దేవుని దగ్గర నుంచి వస్తేనే చేయగలడు. నికోదేము ఆయన ఆలోచనలో, ఆయన అప్రోచ్లో చాలా నిజాయితీ ఉన్నది. అదే విషయాన్ని నికోదేము యేసుక్రీస్తు ప్రభువారితో అంటారు, బోధకుడా, నువ్వు చేసే పనులు లేదా నువ్వు చేసే బోధలు దేవుని దగ్గర నుంచి వస్తేనే చేయగలరు. నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన మనిషివే. ఇసి అది నిజాయితీ మిత్రులారా. కానీ ఇక్కడ ఈ పరిస్థితులు వీళ్ళేం చేస్తున్నారు? ఆయన వ్యక్తిత్వంపై దాడి చేస్తున్నారు. కాబట్టి ఆ లాస్ట్ స్టేట్మెంట్ మాత్రం మరలా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందునెను. జ్ఞానము, నిజంగా జ్ఞాని అయినటువంటి వాడు ఎవడైనా సరే ఆయన చేసినటువంటి పనులను వాటి గురించి ఆలోచన చేయాలి. ఎలా మూగవారు మాట్లాడుతున్నారు, ఎలా గుడ్డివారు మాట్లాడుతున్నారు, ఇవి పరిశీలన చేయాలి. ఈయన మాటల్లో జ్ఞానం ఉందా లేదా, సత్యం ఉందా లేదా, దేవుడు ఈ మనిషికి సపోర్టుగా ఉన్నాడా లేడా అన్నటువంటిది జ్ఞానం కలిగినటువంటి ఎవడైనా సరే ఆయన చేసినటువంటి క్రియలను, బోధనను పరిశీలిస్తే అర్థమవుతుంది మిత్రులారా. రైట్. కాబట్టి ఇక్కడ పరిసయ్యులు వీళ్ళు చేస్తున్నటువంటి దీనిని మనం యాడ్ హోమినం అంటాము. అంటే వ్యక్తిపై దాడి. అది ఒక తార్కిక దోషము. అంటే తార్కిక దోషం అంటే విషయ పరిశీలనలో దోషము. వాళ్ళ ఆలోచనలు సరిగ్గా లేవు. వాళ్ళు సత్యంపై దృష్టి పెట్టకుండా వాళ్ళ మత్సరంపై, లేకపోతే వాళ్ళ పేరు ప్రతిష్టలపై జనాలందరూ ఆయన వెంటబడిపోతున్నారని ఆ విషయం కూడా ఒకసారి అంటారు సువార్తల్లో. చూడండి, మనం అందరం ఏం చేస్తున్నాం? లోకమంతా ఆయన వెంటబడిపోతుంది. అంటే ఏంటి? జనాలు మా వెంట రావాలి, మా మాటలు వినాలి, మమ్మల్ని చూడాలి, జనాల దృష్టిలో మేము గొప్పగా ఉండాలి, అంతేగాని సత్యం కాదు. కాబట్టి సత్య పరిశీలనను ప్రక్కన పెట్టి నాకు పేరు ప్రతిష్టలు రావాలి, నేనేమనుకుంటున్నాను, నా ఒపీనియన్లే జనాలు వినాలి అనుకుంటే దాన్నే యాడ్ హోమినం అంటారు మిత్రులారా. వ్యక్తులపై దాడి చేయటం అన్నమాట. రైట్. మరొక ఎగ్జాంపుల్ చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయం నుంచి. యూదులు అన్నారనమాట ఒకసారి. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువు కొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చానని చెప్పుకొనిరి. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలు విన్నటువంటి యూదులు, ఈయన చదువుకోలేదే, ఈ రకమైనటువంటి పాండిత్యం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయారు, చాలా ఆశ్చర్యపోయారు. అయితే అదే కాంటెక్స్ట్లో జరిగిన కొంత సంభాషణ కూడా మీ ముందుకు తెస్తాను చూడండి. పరిసయ్యులు వాళ్ళ సంభాషణ ఎలా ఉందో చూడండి. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలచిరి గాని ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రౌతులు
ప్రధాన యాజకుల యొద్దకును పరిసర యొద్దకును వచ్చినప్పుడు వారు ఎందుకు మీరు ఆయనను తీసుకుని రాలేదని అడుగగా ఆ బంట్రౌతుడు ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడునూ ఎన్నడూనూ మాటలాడలేదనిరి. అందుకు పరిసయ్యులు మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యుల్లో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసముంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జన సమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుష్యుని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలిలయుడువా? విచారించు చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువును పట్టుకోవడానికి వీళ్ళు కొంతమంది సైనికులను పంపించారు. కానీ సైనికులు ఒట్టి చేతులతో తిరిగి వచ్చారు. ఎందుకంటే ఆయన మాటలు విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అప్పుడు పరిసయ్యులు అడిగారు, ఏమి ఒట్టి చేతులతో వచ్చారన్నప్పుడు వాళ్ళు చెప్పారు, అయ్యా ఆయన మాట్లాడినట్టు అసలు ఎప్పుడు ఎవరు మాట్లాడలేదని చెప్పారు. అప్పుడు వాళ్ళు అంటున్నారు పరిసయ్యులు, అధికారుల్లో కానీ పరిసయ్యుల్లో కానీ ఎవడైనా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాడా అంటే అధికారులు పరిసయ్యులు నమ్మలేదు వాళ్ళు ఆయన్ని. ఎందుకు నమ్మలేదు? ఆయన క్రియలు పరిశీలించడానికి వాళ్ళకి ఇష్టం లేదు, ఆయన బోధనను పరిశీలించడానికి వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు నమ్మలేదు అనమాట. అది యాక్చువల్ రీజన్. అయితే వాళ్ళలో నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన వాళ్ళ ప్రవర్తనని ప్రశ్నించాడు. మీరు చేసేది సరేనా? ఒక మనుషుని మాట వినకముందు అతడు ఏమి చేశాడో తెలుసుకొనక మునుపు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీరుస్తుందా? ఎందుకంటే మీరు ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నారు కదా. మరి ధర్మశాస్త్రబద్ధంగా మాట్లాడితే అసలు ఆయన మాటలు పరిశీలించారా? ఆయన ఏం చేశాడో పరిశీలించారా? చూడండి, ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వాట్ నికోదేమస్ వాస్ బ్రింగింగ్ బిఫోర్ దెమ్. ఆయన మాటలు పరిశీలించండి, ఆయన బోధన పరిశీలించండి, ఆయన చేసిన కార్యాలు పరిశీలించండి, ఆ క్రియలు పరిశీలించండి. అప్పుడు ఆయన ఏంటో మీకు అర్థమైంది. ఆయన మాటలు మీరు పరిశీలించలేదు, ఆయన క్రియలు పరిశీలించలేదు, కానీ అతనికి మీరు తీర్పు తీరుస్తున్నారు. నికోదేమస్ వాళ్ళని ఎదుర్కొన్నాడు. అయితే వాళ్ళు అప్పుడు నికోదేముతో అంటున్నారు, నీవు కూడా గలిలయుడువా అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు గలిలయుడు అన్నటువంటి విషయం వాళ్ళకి తెలుసు. నీవు కూడా గలిలయుడువా? విచారించి చూడు, గలిలయలో ఏ ప్రవక్త కూడా పుట్టడు అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని ఏ బేసిస్ మీద వీళ్ళు తిరస్కరిస్తున్నారు? గలిలయ ప్రాంతానికి సంబంధించిన వాడు అని. ఈ రోజుల్లో కూడా అంతే కదా, చాలా మంది ఏదో ఒక కారణం చూపిస్తారు. వాడిది ఏ కులం, వాడిది ఏ కులం, వాడు ఏం చదువుకున్నాడు, వాడు ఏ ప్రాంతపోడు, ఏ దేశపోడు, వీటిని పెట్టి మనుషులు తిరస్కరిస్తారు. చూడండి, దట్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ హియర్. కాబట్టి మిత్రులారు, ఇక్కడ దోషం ఎక్కడుంది? యేసుక్రీస్తు పాండిత్యమును పరిశీలించడం వదిలిపెట్టి ఆయన పుట్టిన ప్రాంతమును బట్టి ఆయనపై దాడి చేశారు. ఆ రోజుల్లో యాక్చువల్గా గలిలయ ప్రాంతం అంటే ఈ యెరూషలేము వైపు ఉన్నటువంటి వాళ్ళకి మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఎందుకంటే గలిలయ ప్రాంతం చాలా రిచ్ ప్లేస్, బాగా వ్యాపారం జరిగేటువంటి ఏరియా అన్నమాట. ఈ గలిలయ ప్రాంతానికి అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చి అక్కడ నివసించేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు. అయితే ఆ యొక్క లైఫ్ స్టైల్లో ఏమైందంటే ఫెయిత్ అన్నటువంటిది కొంత కాంప్రమైజ్ అయిపోయింది. విశ్వాస విషయంలో గలిలయ ప్రాంతానికి చెందిన ప్రజలు కొంత కాంప్రమైజ్ అయిపోయారు అన్నటువంటి నానుడి ఉండేది. కాబట్టి దాన్ని బట్టి గలిలయలు అంటే విశ్వాస భ్రష్టులు, గలిలయ అంటే అక్కడ నుంచి మంచిదేది రాదు, ఈ రకమైనటువంటి ఒపీనియన్ని కొంతమంది ఫామ్ చేశారు. ఇప్పుడు దానిని బట్టే యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరిస్తున్నారు. నికోదేముతో అంటున్నారు, నువ్వు కూడా గలిలయుడువా? ఒకసారి విచారించి చూడు, గలిలయలో నుండి ఏ ప్రవక్త రాడు. వాస్తవంగా వాళ్ళ మాటల్లో అర్థం ఏంటంటే గలిలయ ఎటువంటి ప్రాంతము, విశ్వాస విషయంలో భ్రష్టులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి ధనం ఎక్కువ, వ్యాపారం ఎక్కువ. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ప్రాంతమును బట్టి ఆయన తిరస్కరిస్తున్నారు. ఇందాకేమో ఆయన యొక్క ఆహారపు అలవాట్లను బట్టి ఆయన తిరస్కరించారు, వీడు తిండిపోతూ తాగుబోతని. తర్వాత ఆయన చేస్తున్న సహవాసమును బట్టి ఆయన తిరస్కరించారు.
వీడు సుంకరులకు స్నేహితుడు, పాపులకు స్నేహితుడని, అంటే స్నేహాన్ని బట్టి కూడా ఆయన తిరస్కరించారు. ఇప్పుడేమో ఆయన పుట్టిన ప్రాంతాన్ని బట్టి ఆయన తిరస్కరిస్తున్నారు. అంతేగాని ఆయన మాటలను, ఆయన కార్యాలను వాళ్ళు పరిశీలించడం లేదు. అదే నికోదేమంటుంది, మీరు నిజంగా తీర్పు తీర్చాలంటే, అసలు ఈయన ఏంటి అన్నది తెలుసుకోవాలంటే ఆయన మాటలను పరిశీలించండి, విమర్శించండి. ఆయన చేసిన కార్యాలను మీరు విమర్శించండి. దాన్ని బట్టి ఆయన ఏంటో తీర్పు తీర్చండి. దట్ ఈస్ ద రైట్ అప్రోచ్. అదే ఎగ్జాక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది కూడా మిత్రులారా. జ్ఞానం అనే దాని క్రియలను బట్టి తెలుసుకోవచ్చంట. రైట్. కాబట్టి ఇక్కడ ఈ పరిసయ్యులు చేస్తున్నటువంటి తప్పిదం ఏంటంటే యాడ్ హోమినం, వ్యక్తిపై దాడి. వాళ్ళ తిండిని బట్టి ఒకసారి దాడి చేశారు, వాళ్ళ ఫ్రెండ్షిప్ని బట్టి దాడి చేశారు, ఇప్పుడు వాళ్ళు పుట్టిన ప్రాంతాన్ని బట్టి దాడి చేశారు. మరొక ఎగ్జాంపుల్ చూడండి. యేసు అప్పుడు దయ్యము పట్టిన గురుడివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. ఇక్కడ ఒక వండర్ జరిగింది. అతను దయ్యం పట్టినటువంటి ఒక వ్యక్తి, అతడు గుడ్డివాడు, అతడు మూగవాడు. అంటే ఒక వ్యక్తిలో ఎన్ని అవలక్షణాలు ఉండాలో అన్నీ ఉన్నాయి. అతను యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆ మూగవాడు మాట్లాడుతున్నాడు, ఆ గుడ్డివాడు చూస్తున్నాడు, ఆ దయ్యం కూడా వదిలిపెట్టిపోయింది. ఎంత వండర్ఫుల్ విషయం కదా. ఏ మనిషి అయినా ఎప్పుడైనా చేస్తాడా? గుడ్డివాడు చూసేటట్టు, మూగవాడు మాట్లాడేటట్టు ఏ రకంగానైనా చేశాడా ఎవరైనా? ఇటువంటి విషయాలు భూమి పుట్టినప్పటి నుంచి మనం చూడలేదు, ఎవరు చూడలేదు. అయితే ఆ విషయాన్ని వదిలిపెట్టి పరిసయ్యులు ఏమంటున్నారో చూడండి. పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఎంత దుర్మార్గులండి వీళ్ళు! ఎంత ద్వేషం చూశారా యేసుక్రీస్తు ప్రభువారంటే. ఇప్పుడు అరే ఇంత గొప్ప అద్భుతం చేశాడు, ఒక గుడ్డివాడు ఇప్పుడు చూస్తున్నాడు, ఈ మోగవాడు మాట్లాడుతున్నాడు, వీడు దయ్యం పట్టుంటే ఆ దయ్యం కూడా వదిలిపెట్టిపోయింది, నిజంగా ఈ మనిషి చాలా గొప్పవాడు అని అప్రిషియేట్ చేసి ఆయన దగ్గరకు రావాల్సింది పోయి ఇవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు ఏమంటున్నారో చూడండి. ఇతడు చేసే అద్భుతాలన్నీ కూడా దయ్యములకు అధిపతి అయిన బయల్జుబూలు వలనే చేస్తున్నాడు. మరి వీడు కూడా చేసి ఉండొచ్చు కదా అటువంటి అద్భుతాలు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఏ శక్తి మూలంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ అద్భుతాలు చేస్తున్నాడో, యేసుక్రీస్తు ప్రభువారే చెప్పారు, పరిశుద్ధాత్మ మూలంగా ఆయన యొక్క అద్భుతాలు చేస్తున్నాడు. ఏ శక్తి మూలంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ అద్భుతాలు చేస్తున్నాడో ఇప్పుడు ఆ శక్తిపై బురద చల్లటం ప్రారంభించారు. దయ్యముల అధిపతి వలన చేస్తున్నారు. అంటే వీళ్ళు డైరెక్ట్గా పరిశుద్ధాత్మ ప్రభునే తిరస్కరిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క అద్భుతములకు మూలమనే తిరస్కరిస్తున్నారు. అబ్బా, ఎన్ని రకాలుగా తిరస్కరించాలో అన్ని రకాలుగా తిరస్కరిస్తున్నారు చూడండి. ఎన్ని రకాలు, ఒక మనిషిని ఎన్ని రకాలుగా తిరస్కరించాలో అన్ని రకాలుగా తిరస్కరించారు. కాబట్టి ఇక్కడ దోషం ఎక్కడుంది? ఆయన చేసిన అద్భుతాలను పరిశీలించకుండా ఆయన శక్తి యొక్క మూలాన్ని అవమానిస్తూ ఆయనపై దాడి చేశారు. ఆయన శక్తి యొక్క మూలం పరిశుద్ధాత్మ ప్రభు, ఆయన తండ్రి పైన ఆధారపడి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మానవునిగా వచ్చినప్పుడు ప్రతి దానికి సంపూర్ణంగా తండ్రి పైన ఆధారపడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రభుని కూడా అవమానిస్తున్నారు. అంటే ఆయన శక్తి యొక్క అద్భుతాల యొక్క మూలాన్ని అవమానిస్తూ ఆయన వ్యక్తిత్వంపై దాడి చేశారు. అంటే ఏంది? వీడు దయ్యాలతో సహవాసం చేసేవాడు, దయ్యములకు అధిపతి అయిన బయల్జుబులతో సహవాసం చేసేవాడు, బయల్జుబులను ఆరాధించేవాడు. వీడు బయల్జుబులను ఆరాధిస్తున్నాడు కాబట్టి, ఆ బయల్జుబులతో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి బయల్జుబులు వలననే వీడు ఈ అద్భుతాలు చేస్తున్నాడు. అమ్మో, ఎంత భయంకరమో చూడండి. మనుషులు ఒక్కొక్కసారి చాలా భయంకరంగా ఉంటారు చూడండి. ఇటువంటి వాళ్ళని మనం మన రోజుల్లో కూడా చూస్తాం చూడండి. సత్యాన్ని పరిశీలించడం ఇష్టం లేదు, సత్యాన్ని యాక్సెప్ట్ చేయడం ఇష్టమే లేదు, ఏదో ఒక రకంగా సత్యాన్ని తిరస్కరించాలి. రైట్. ఆఖరిగా ఈ సెషన్కి ఆఖరిగా మిత్రులారా మరొక ఎగ్జాంపుల్ నేను చెప్పి ముగిస్తాను. ఇది యోహాను సువార్త 8వ అధ్యాయం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే,
ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. అందుకు యూదులేమన్నారు? అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, ఆయనను ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడని నీవు చెప్పుచున్నావు. ఏంటి ఇక్కడ మరలా వీడు తిరస్కరించారు, మరలా అన్నారు. ఇప్పుడు అర్థమైందిలే మాకు, నీకు దయ్యం పట్టిందని మాకు ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే అబ్రహామును ప్రవక్తలు చనిపోయారు, కానీ నువ్వేమంటున్నావు? ఎవరైనా నన్ను నమ్ముకుంటే వాళ్ళు ఎన్నడూ చనిపోరని నువ్వు అంటున్నావు. ఇప్పుడు అర్థమైంది మాకు నీకు దయ్యం పెట్టిందని. మిత్రులారా, వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలను పరిశీలించలేదు, ఆ బోధనను పరిశీలించలేదు. కాబట్టి ఆయన ఎవరు అన్నటువంటిది వాళ్ళు గమనించలేకపోయాడు. పరిపూర్ణమైన మానవునిగా ఉన్న పరిపూర్ణమైన దేవుడు ఆయన. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు నేను దేవుడని. నేను అన్నటువంటి ఆ పదాలు అనేక సార్లు చెప్పాడు. అంటే ఆయన ఐడెంటిటీని వీళ్ళు గుర్తించలేకపోయారు. ఎందుకు గుర్తించలేకపోయారు? కారణం ఆయన చేసిన క్రియలను పరిశీలించలేదు, బోధనను పరిశీలించలేదు. నిజంగా వాటిని నిజాయితీగా పరిశీలించి ఉంటే ఆయన ఎవరు అన్నటువంటి దాన్ని వాళ్ళు స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేది. అందుకనే చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చాలాసార్లు అద్భుతాలు చేసినప్పుడు జనాలలో ఒక డిస్కషన్ వచ్చేది. ఈయన ఎవరు? ఈయన క్రీస్తా? ఈయన మరియు కుమారుడు కాదా? ఈయన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు మనతో లేరా? ఈయన ఆ ప్రవక్తనా? ఎందుకు ఈ రకమైన డిస్కషన్ వచ్చేది? ఈయన ఎవరు? ఆయన చేసే కార్యాలు వాళ్ళ హృదయాలను సంధించాయి. ఈయన ఎవరు? ఆ సమరయ స్త్రీతో చెప్తాడు, నేనేనమ్మా మెస్సియానని చెప్తాడు ఆ సమరయ స్త్రీతోటి. ఒకసారి ఒక గుడ్డివారిని స్వస్థపరిచి, నువ్వు దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావంటే, నేను విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరయ్యా అంటే నేనే అని చెప్తాడు. నేను దేవుని కుమారుని అని చెప్తాడు. అంటే ఆయన ఐడెంటిటీని చాలా స్పష్టంగా రివీల్ చేశాడు. కాబట్టి ఆయన కార్యాలను, ఆయన బోధనను వీళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి, పరిశీలించలేదు కాబట్టి, ఈయన ఐడెంటిటీ, ఈయన ఎవరు అన్నటువంటి సత్యం వాళ్ళకు బోధపడలేదు. నిజంగా ఈయన ఎవరు అన్నటువంటి ఆ సత్యం వీళ్ళకు బోధపడి ఉంటే ఆయన మాటలు అర్థమయ్యి ఉండే వాళ్ళకి. నిజమే, ఈయన మాటలు నమ్ముకుంటే, ఈయన ఎందుకు విశ్వాసం ఉంచితే అటువంటి వారికి ఇక మరణం ఉండదు. ఆ మాటల యొక్క అర్థము వీళ్ళకి అర్థమై ఉండేది. కానీ ఈయన ఐడెంటిటీని తిరస్కరించారు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పి ఏ మాటలు కూడా వీళ్ళకి అర్థం కావు. అర్థం కాలేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు మాకు అర్థమైందిలే, నీకు దెయ్యం పట్టిందని, నువ్వు దెయ్యం పట్టిన వాడివి. కాబట్టి ఇక్కడ దోషం ఏంటి? ఆయన మాటల్లోని సత్యాన్ని పరిశీలించకుండా దెయ్యం పట్టిన వాడిని నిందించడం ద్వారా వారు ఆయన వ్యక్తిత్వంపై దాడి చేశారు. కాబట్టి మిత్రులారు, ఇక్కడ కూడా చూడండి, మీరు గమనిస్తున్నారు కదా ఎన్ని రకాలుగా ఒక్కొక్కసారి ఆహారపు అలవాట్లను బట్టి వాళ్ళు దాడి చేశారు. ఒక్కొక్కసారి అంటే తిండి తినకపోతేనా దెయ్యం పట్టినోడు అన్నారు, తిండి తింటేనా తిండిపోతూ తాగుబోతున్నారు. ఒక్కొక్కసారి సహవాసాన్ని బట్టి దాడి చేశారు. వీడు పాపులకు స్నేహితుడు, వీడు సుంకరులకు స్నేహితుడు అన్నారు. ఒక్కొక్కసారి ఆయన పుట్టిన ఆ ప్రాంతాన్ని బట్టి ఆయన తిరస్కరించారు. వీడు గలిలయుడు, అసలు గలిలయ నుంచి ప్రవక్త రాడు. మన రోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఆయన ప్రాంతాన్ని బట్టి తిరస్కరించారు. ఆ తర్వాత మనం ఏం చూసాము? ఆ 4వ దాంట్లోనే మనం చూసింది, ఆయన అంత అద్భుతం చేసినప్పటికి కూడా ఆయన శక్తి యొక్క మూలములను అవమానిస్తూ ఆయన తిరస్కరించారు. అంటే పరిశుద్ధాత్మను తిరస్కరిస్తూ వీడు దయ్యముల అధిపతి వలన అద్భుతాలు చేస్తున్నాడని చెప్పి ఆయన తిరస్కరించారు. ఇప్పుడు ఆఖరిగా మనం చూసిన ఈ 5వ ఎగ్జాంపుల్లో ఆయన ఐడెంటిటీ వాళ్ళకి తెలియలేదు కాబట్టి ఆయన మాటలు అర్థం కాలేదు. ఆయన మాటలు అర్థం కాకపోయేసరికి నువ్వు దయ్యం పట్టిన వాడు అని మరలా వ్యక్తిత్వంపై దాడి చేశారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ పాఠం ఏంటి? పాఠం ఏంటంటే మనము అలా చేయకూడదు. ఎవరైనా ఒక మాట చెప్పేటప్పుడు ఆ చెప్పే వ్యక్తి ఎవరైనా కానివ్వండి, అతడు గలిలయులే కానివ్వండి, అతని ఏ కులమైనా కానివ్వండి, అతడు తాగుబోతు కానివ్వండి, తిండిబోతు కానివ్వండి, అది మనకు అనవసరం. ఆ వ్యక్తి చెప్పే విషయాన్ని పరిశీలించాలి. ఏమంటే నేను ఆఖరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. చూడండి, నేను అడుగుతున్నాను, ఇప్పుడు 100 + 100 ఎంతండి? 200.
ప్రార్థనా పరుడిని అడగండి. ఒక ప్రార్థనా పరుడిని 100+100 ఎంతండి అని అడిగితే ఆయన 1000 రూపాయలు అని చెప్తే ఒప్పుకుంటామా? ఒక ప్రార్థనా పరుడు చెప్పినా 100+100 200. ఒక తాగుబోతు చెప్పినా 100+100 200. ఒక వ్యభిచారి చెప్పినా 100+100 200. ఒక దొంగ చెప్పినా 100+100 200. సత్యము సత్యమే. ఎవరు నోటనైనా సరే సత్యము సత్యమే. సత్యం మారదు. సత్యం విలువ. ద వాల్యూ ఆఫ్ ట్రూత్ ఇస్ ద సేమ్. మిత్రులారా, మనం చాలాసార్లు వీడెవడు, వీడికి ఏం చదువు ఉంది కాబట్టి, వీడు తిండిపోతూ, వీడు తాగుపోతూ, వీడు వ్యభిచారిని వ్యక్తులపై దాడి చేసి వాళ్ళు చెప్పే మాటల్లో ఉన్న సత్యాన్ని తిరస్కరించే వారిగా ఉంటే అది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు ఎవరైనా ఒక అతను ఉన్నాడు, తాగుబోతుతనం వలన మీకు కలిగే నష్టాలు చెప్తానని వచ్చాడు అనుకోండి. వెంటనే ఇంకొకడు, వీడు పెద్ద తాగుబోతురా, వీడు మనకు చెప్పేది ఏంది? ఏమి తాగుబోతు కూడా చెప్పొచ్చు. తాగుబోతుతనం వలన కలిగే నష్టాలు తాగుబోతు చెప్పలేడా? వాళ్ళే బాగా చెప్పగలరు ఇంకా ఎవరికైనా, ఎందుకంటే ఆ బాధలో వాడు పోతున్నారు కాబట్టి. వ్యభిచారం చేసి HIV AIDS వచ్చిందనుకోండి, వాళ్ళు వ్యభిచారం వలన కలిగే నష్టాలని వాళ్ళు చెప్తే వినలేరా? ఎందుకంటే HIV వలన పడే బాధ వాళ్ళకే తెలుసు, వాళ్ళే బాగా చెప్పగలరు. మిత్రులారా, సత్యం అనేది ఎవరు చెప్పినా సత్యమే. వాళ్ళ తిండిని బట్టి, వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళని, వాళ్ళ క్యాస్ట్ని బట్టి, వాళ్ళ మతాన్ని బట్టి, వాళ్ళ చదువును బట్టి మనుషులను తిరస్కరించడం చాలా పెద్ద పొరపాటు. మిత్రులారా, ఈ విషయాలు గ్రహించడానికి దేవుడు మనకు తగిన కృపను అనుగ్రహించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మనం రేపటి దినాన్ని కూడా మరొక 5 ఎగ్జాంపుల్స్ని పరిశీలిస్తాం మిత్రులారా. ఆ తర్వాత మరలా మన రెగ్యులర్ బైబిల్ స్టడీలోకి వెళ్తాము. మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. దేవునికి స్తోత్రములు. ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థనలో ముందు సాగుతాం. యథావిధంగా మనము ప్రార్థన అంశాలతో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాం. ఇంకేమైనా ఉంటే తెలియపరచండి. సమయంలో మనల్ని ప్రార్థన నడిపించడానికి సుశీల మొక్క గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామన్నా. కృపా సత్య సంపూర్ణుడా, జీవం గల దేవ, జీవాధిపతి వేల తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రం యేసయ్య. గొప్ప దేవుడవు నా నాయన, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తవైన దేవ, మీకే స్తుతి ఆరాధన దేవ. ఇంతవరకు నా నాయన తండ్రి, మా జీవితాలలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా. గూగుల్ మెట్లు చేరిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి తండ్రి. నా నాయన యేసయ్య తండ్రి, ఇంతవరకు తర్క శాస్త్రం గురించి నా నాయన బోధించుతుండగా నా తండ్రి, మరి నా నాయన మేము విని విడిచిపెట్టక హృదయంలో హత్తుకునే జీవితం జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. మీకు వందనాలు తండ్రి, స్తోత్రం యేసయ్య. ఇదిగో నా నాయన బిడ్డలందరూ నా నాయన తండ్రి, ప్రాతకాలంలోనే నా తండ్రి మేల్కొని మీ సన్నిధికి రాగలిగే కృపను దయచేసినందుకు వందనాలు తండ్రి. ఇదే విధముగా నా నాయన ప్రతి ఒక్కరు కూడా తండ్రి తెల్లవారుజామున నాయన మిమ్మల్ని స్తుతించగలిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తున్న విధానం కొరకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఈ విధముగా అక్కడక్కడ కూడా నన్న తండ్రి మరి కూడుకొని తండ్రి వారి కుటుంబాలలో నాయన తండ్రి చర్చెస్ లో కూడుకొని మిమ్మల్ని ధ్యానించుకుంటుండగా మీరు మా మధ్య ఉండి మా ప్రార్థన ఆలకించి ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించుతున్నందుకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నావో అక్కడ మీరుండి మహిమ పొందమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. సహాయం దయచేయండి. గొప్ప దేవుడు నా నాయన, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు, అద్భుత కార్యాలను చేసే దేవుడు. మీ కార్యం గొప్పది, మీ తలంపులు గొప్పది, మీ ఆలోచనలు గొప్పవి తండ్రి. మీ ఆలోచనల చొప్పున మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం దేవా. ప్రతి ఒక్కరు నా నాయన ఇంకా తండ్రి ఈ దినము వారి ప్రయాణాలలోనూ వారి పనులలోనూ వెళుతుండగా తండ్రి మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. చిన్న బిడ్డలు ఉంటున్నారు,
మరి వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. వారు నాయన స్కూళ్ళకు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మీ దూతలను కంచి వేసి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా తండ్రి, ఉద్యోగరీత్యా ప్రయాణమై వెళ్ళుచున్న ప్రతి బిడ్డను చేరవలసిన గమ్యస్థానానికి చేరి తిరిగి ఇంటికి రాగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి, ధైర్యపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. అయ్యా ఇదిగా నా తండ్రి, మీరు తప్ప మాకు వేరే దేవుడు లేడని తెలుసుకొని ప్రతి ఒక్కరూ తండ్రి యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారి నోటితో ఒప్పుకొని తండ్రి విశ్వసించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. తండ్రి, ఎంతో మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు నా నాయన. వారిని బట్టి కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి బిడ్డను నా నాయన ముట్టండి, తాకండి, స్వస్థపరచండి. అలనాడు నా నాయన ఎంతో మంది రోగులను నా నాయన స్వస్థపరిచింది దేవుడు. ఈనాడు కూడా నా ప్రభువా మీ చిత్తమైతే ప్రతి బిడ్డను స్వస్థత, విడుదలను అనుగ్రహించి ఇంకా రక్షణ లేక మారు మనసు లేక ఉంటున్న వారిని కూడా నా నాయన రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను. మరి అది ఎలాగనున్న తండ్రి, వచ్చే నెలలో తండ్రి విజన్ కాన్ఫరెన్స్ కడపలో జరుపునట్టుండగా తండ్రి బిడ్డలు తలపెట్టిన కార్యక్రమాన్ని నా ప్రభువా తండ్రి మీరు మరి సఫలీకృతం చేయుటకు కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా సహాయం దయచేయండి. బిడ్డలని ఆశగల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు ఉన్న ప్రభువా, వారి ఆశను తీర్చే దేవుడు వింటున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా మీటింగ్స్ అంతటిలో మీరు తోడుగా ఉండండి దేవా. వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకునండి. అనేక మంది ప్రజలు రాగలిగే కృపను కూడా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఇంకా రక్షణ లేక, మారు మనసు లేక, ఇష్టానుసారంగా జీవితం జీవిస్తున్న ప్రతి బిడ్డను నా తండ్రి మీరు నా నాయన వారి చేపట్టుకొని నా నాయన మీ చెంతకు చేర్చుకోమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. దేవా ఇది అంత్య దినాలలో ఉంటున్నాం, భయంకరమైన దినాలలో ఉంటున్నాం. సాతానుడు ఎప్పుడు మృంగుదనాన్ని గర్జించి సింహం వలె పొంచి ఉన్నాడు దేవా. అట్టి సాతానుకు మేము లొంగిపోకుండా తండ్రి మీ వైపు చూస్తూ గురి ఎద్దకు మేము వెళ్ళగలిగే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ప్రతి బిడ్డ గురిని చూసుకొని నడిచే భాగ్యం దయచేయండి దేవా. ఇంకా నా నాయన తండ్రి, దేశంలో ఎన్నో అలజడులు తండ్రి, ఎన్నో తండ్రి ఆటపోట్లతో మరి కొట్టుమిట్లాడుతున్నారు తండ్రి. ఇంకా నా నాయన గోడ మీద పిల్లివలేన ప్రభువా ఇటు అటు అంటే సాతానుడు పెట్టి చిక్కులలో పడిపోకుండా తండ్రి దేవా ఇక్కడ యేసయ్య మార్గంలో నడవక తండ్రి ఇంకా నా నాయన దుష్ట శక్తుల దుష్ట మార్గంలో నడుస్తున్న వారిని నా తండ్రి ఇంకా నా నాయన వారిని కూడా నా నాయన రక్షించి మీ చెంతకు చేర్చుకునే దేవా రక్షణలోనికి నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి దేవా. ఇంకా నా నాయన నూతన పల్లెలోనున్న ప్రభు అదేలాగున ఎట్టుకోలోను ఆత్మకూరులోను నా ప్రభు తండ్రి సంఘాలు కట్టుకొని నా నాయన అక్కడ కూడా నా ప్రభు మీరు మహిమ పొందులాగున తండ్రి అనేకులు రక్షణ పొంది తండ్రి మారు మనసు లేని వారిని మీ చెంతకు చేర్చుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. వారు మారు మనసు పొంది పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించగలిగే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాను దేవా. సహాయం దయచేయండి. ఈ దినం అంతటిలో చేయుచున్న కార్యక్రమం అంతటిలో నా నాయన మీరు తోడుగా ఉండండి. సహాయం దయచేయమని బిడ్డలందరినీ నా నాయన మీ చెంత చేర్చుకొని వారి పనులలోనూ వారి ప్రతి అవసరతలోనూ మీరు ఉండి సహాయం దయచేయమని ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు నామమున అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరికీ ప్రభువుకి వందనాలు. అందరికీ వందనాలను. ప్రైజ్ అందరికీ
ప్రైజ్ ద లార్డ్ సార్, ప్రైజ్ ద లార్డ్. నీ మీద నా ఘనతలు ఎప్పుడు